మార్నింగ్ ఫ్రెండ్స్. నిన్నటి వరకు ఏందంటే, మనకి షుప్లెక్సీ ఇన్‌కమ్ ప్లాన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈరోజు ఏం చేస్తానంటే, మనకు సేవింగ్ పాలిసీలలో ఉండే రైడర్స్ ఏంటి? ఏ రైడర్ యొక్క బెనిఫిట్ ఏంటి? అసలు రైడర్స్ అంటే ఏంటి? ఎన్ని రైడర్స్ ఉంటాయి? వాటి యొక్క బెనిఫిట్స్ ఏంటి? అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. హ్మ్. మనకి క్రోమ్ నుంచి ఓపెన్ చేసుకుందాం. ఈ విధంగా క్రోమ్ నుంచి క్విక్ కోడ్స్ మనకు రైడర్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. మొత్తం రైడర్స్ వచ్చేసి సేవింగ్ పాలిసీలలో ఒక 4, 5 రైడర్స్ ఉంటాయి. ఇంకొకటి టర్మ్ ఇన్స్యూరెన్స్‌లో 4, 5 రైడర్స్ ఉంటాయి. ఇంకా ప్రాఫిట్‌లో ఒక 4, 5 రైడర్స్ ఉంటాయి. మొత్తం ఒక 10 రైడర్స్ వరకు ఉంటాయి. బేసిక్‌గా ఈరోజు సేవింగ్ సొల్యూషన్స్‌లో ఉండే రైడర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏ పాలిసీలో అయినా గూడా రైడర్స్ అనేది మనం యాడ్ జేసుకోవచ్చు సేవింగ్ సొల్యూషన్స్‌లో వచ్చేంత వరకి. రైడర్ అమౌంట్ అనేదేందంటే, మనం పెట్టుకునే ప్రీమియంకి ఏదైతే ఉంటుందో ఏదన్నా ఒకటి ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంటది. ఈ బేసిక్ డీటెయిల్స్ మీకు ఐడియా ఉంది గదా! ఈ పీపీటీలు, పీటీలు ఇవన్నీ ఏం జెప్పట్లేదు. డైరెక్ట్ రైడర్స్ టాపిక్‌కెళ్తున్నాను. ఇక్కడ రైడర్స్ మనకి 3 రకాల ప్యాకేజీలుంటాయి. బేస్ ప్యాకేజ్, బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడరు, మేక్ యూర్ ఓన్ ప్లాన్. మేక్ యూర్ ఓన్ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ రైడర్ డీటెయిల్స్ అని ఉన్నాయి గదా! ఇవన్నీ గూడా రైడర్స్ అన్నమాట మనకి. ఓకేనా? ఇది నో బెట్టుకుంటే మనకు బీపీఆర్ రైడర్ గూడా వస్తుంది. బీపీఆర్ రైడర్ గూడా వస్తుంది. ఈ రైడర్స్ గురించి ఒక్కొక్క దాని గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి. మనకి టర్మ్ అండ్ టర్మినల్ ఇల్‌నెస్ అనే రైడర్ ఏందంటే, మనకి ఇన్స్యూరెన్స్ కవరేజ్ పెంచుకోవడానికి. నార్మల్‌గా ఒక రూ. 1,00,000 కట్టాడు. మీకొక్క నిమిషం రూ. 1,00,000 ప్రీమియం పెడితే ఈ రైడర్స్ అన్నీ మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంటుంది. 1,00,000 ఇక్కడ మేక్ యూర్ ఓన్ ప్లాన్ తీసుకున్న తర్వాత ఇక్కడ రైడర్ డీటెయిల్స్ ఉన్నాయి గదా! వైటాలిటీ అనేది ఆఫ్ చేసుకుంటేనే బీపీఆర్ వస్తుంది. ఓకేనా? బీపీఆర్ రావాలి అంటే వైటాలిటీ ఆఫ్ జేసుకోవాలి. ఈ టర్మ్ అండ్ టర్మినల్ ఇల్‌నెస్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. రైడర్ అమౌంట్ అనేది బేసిక్ కవరేజ్ కంటే ఎక్కువ పెట్టకూడదు. 14,75,000 ఉంది గదా! నార్మల్ కవరేజ్, నార్మల్ డెత్ జరిగితొచ్చేది. ఇది గూడా లంప్ సమ్ అని సెలెక్ట్ జేసుకోవాలి. 14,70,000 ఇది. యాక్సిడెంటల్ డెత్. లంప్ సమ్ 14,70,000 30 ఏటీపీడీ. లంప్ సమ్ 14,70,000 30 ఓకేనా? ఈ 3 రైడర్‌లు ఇక్కడ క్రిటికల్‌నెస్ బీపీఆర్ రైడర్. ఈ బేసిక్‌గా టర్మ్ అండ్ టర్మినల్ ఇల్‌నెస్ అనే రైడర్ ఏందంటే, డబుల్ ఇన్స్యూరెన్స్ కవరేజ్. నార్మల్‌గా అయినా పర్లేదు, నార్మల్ డెత్ జరిగినా పర్లేదు. ఇంక కాస్త ఇన్స్యూరెన్స్ కవరేజ్ నార్మల్‌గా అయితే ఏందంటే, ఇప్పుడు 14,75,000 ఇన్స్యూరెన్స్ కవరేజ్ వస్తుంది గదా! ఈ టర్మ్ బూస్టర్ అనేది యాడ్ జేసుకోవడం వల్ల, ఇంకొక రూ. 6,000 ఎక్స్‌ట్రా కట్టుకోవడం వల్ల, నార్మల్‌గా చనిపోయిన 14,70,000, 14,70,000 29,40,000 రూపీస్ వస్తాయన్నమాట కస్టమర్‌కి. ఇది ఇన్స్యూరెన్స్ కవరేజ్ పెంచుకోవడానికి టర్మ్ అండ్ టర్మినల్ ఇల్‌నెస్ అనే రైడరు సేవింగ్ పాలిసీలల్ల రూ. 1,00,000 పైన ప్రీమియం కట్టినప్పుడు మాత్రమే దీన్ని యాడ్ చేయడానికి ఉంటుంది. ఇది బేసిక్ రూల్ ఈ రైడర్‌కి సంబంధించింది. ఓకేనా? ఇంగ యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ అనే రైడర్స్ మనకి ప్రతి పాలిసీలో ఉంటాయి. సేవింగ్ సొల్యూషన్స్‌లో ఉంటాయి. టర్మ్ ఇన్స్యూరెన్స్‌లలో ఉంటాయి. ప్రాఫిట్ ఏ పాలిసీ తీసుకున్నా ఉంటుందన్నమాట. ఈ యాక్సిడెంటల్ డెత్ అనే రైడర్‌కేందంటే అమౌంట్ పే చేసేది చాలా తక్కువుంటుంది. డబుల్ కవరేజ్ ఉంటుంది. అంటే ఇన్ కేస్ యాక్సిడెంటల్‌గా ఏదన్నా రిస్క్ జరిగి కస్టమర్ డెత్ జరిగినట్లయితే 14,70,000తో పాటు ఇంకొక 14,70,000 అడిషనల్‌గా ఇస్తారు.
ఈ యాక్సిడెంట్ అనేది పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ రిలేటెడ్‌గా బస్‌లల్ల, ట్రైన్‌లల్ల మోర్ దెన్ ఒక 15, 20 మెంబర్స్ ఉన్న పబ్లిక్ సెక్టార్‌లల్ల ఏదన్నా రిస్క్ జరిగి డెత్ జరిగినట్లయితే ఇంకొక కవరేజ్ అడిషనల్‌గా ఉంటుంది. అంటే 14,70,00,000, 14,70,00,000, 14,70,00,000. యాక్సిడెంట్ అయింది, డెత్ జరిగింది. పబ్లిక్ ప్లేస్‌లో జరిగింది. 3 టైమ్స్ కవరేజ్ వస్తుందన్నమాట. ఇది ఇంటర్నల్‌గా ఉంటుంది ప్రతి పాలిసీలలో. మీరు పాలిసీ డాక్యుమెంట్ చూస్తే అర్థమవుతుంది. ఇంకోటేందంటే యాక్సిడెంటల్ టోటల్ అండ్ పర్మనెంట్ డిజబిలిటీ బెనిఫిట్. ఇది చాలామంది కన్‌ఫ్యూజ్ అయితుంటారు. యాక్సిడెంటల్‌గా జరిగి టోటల్ అండ్ పర్మనెంట్ డిజబిలిటీ 2 కాళ్ళు, 2 చేతులు, ఒక కాలు, ఒక చేతు పర్మనెంట్ డిజబిలిటీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పని చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఫైనాన్షియల్‌గా సపోర్ట్ ఇవ్వడానికి ఈ యాక్సిడెంటల్ టోటల్ అండ్ పర్మనెంట్ డిజబిలిటీ అనే రైడర్‌ని యాడ్ చేస్తాం. ఇది గూడా ప్రతి పాలిసీలలో ఉంటుంది. ఈ క్రిటి కేర్ ప్లస్ బెనిఫిట్ ప్లస్ ఆస్పీ కేర్ బెనిఫిట్ అనేది ఇంకా అడిషనల్‌గా 2 రైడర్స్ ఉంటాయి. ఈ ఈ 2 రైడర్‌లు ఓన్లీ 5 ఇయర్స్ మాత్రమే పనిచేస్తాయి. దీనికి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్స్ అన్నీ గూడా మనం చాలా పాలిసీల్లో చెప్పినాము. ఇప్పుడు ఈ 5 ఇయర్స్‌లో పనిచేస్తాయి. ప్లస్ ఈ పాలిసీలన్నీ లైఫ్ ఇన్స్యూరెన్స్ సెక్టర్ సంబంధించిన పాలిసీస్ కాబట్టి ఓన్లీ ఇతనికొక్కనికే పనిచేస్తాయి. అందుకని 2 రైడర్‌లు ఇవ్వకపోవడం బెటర్. కస్టమర్ కావాలంటే మనం ఇవ్వచ్చు. క్రిటికల్ ఇల్‌నెస్ ఆస్పీ క్యాష్, క్రిటికల్ ఇల్‌నెస్ అని జెప్పేసి ఈ 2 రైడర్‌లు ఉంటాయి గదా! ఆస్పీ క్యాష్ అంటే ఏందంటే నీకేదన్నా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి 7 డేస్, 15 డేస్ అట్లా ఉన్నట్టంటే పర్ డే 0.5% అంటే 2,500 నుంచి 5,000 అట్లా పెట్టుకోవచ్చు. పర్ డే క్యాష్ ఇస్తారు. ఇంత అమౌంట్ అని జెప్పేసి. అది ఒకటి. ఇంకోటి క్రిటికల్ ఇల్‌నెస్ అనే రైడర్ ఏందంటే మనకేదన్నా ప్రమాదకరమైన జబ్బులొచ్చినప్పుడు క్రిటికల్ ఇల్‌నెస్ సంబంధించిన 40 టైప్స్ ఆఫ్ క్రిటికల్ ఇల్‌నెస్ లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్‌లో ఉన్న జబ్బులు మీకు అటాక్ అయినట్లయితే ఏదన్నా డాక్టర్ నుంచి డిక్లరేషన్స్ ఇవన్నీ తీసుకొనొచ్చేసి మనం క్లెయిమ్ జేసుకుంటే దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ కవరేజ్ ఏదైతే ఉంటుందో అది సెటిల్‌మెంట్ జేస్తారు. బెటర్ ట్రీట్‌మెంట్ గురించి యూజ్ చేసుకోవచ్చు. ఈ బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్ అనేది ఓన్లీ సేవింగ్ పాలిసీలల్ల ఆన్ బాండ్ గ్యారంటీ పాలిసీలల్ల మాత్రమే ఉంది. ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్సు, గ్రిప్పు, ఎస్ఐపి, ఎఫ్‌జి సుప్రీము, ఎఫ్‌జి సెక్యూరు ఇట్లా 4, 5 రకాల పాలిసీస్‌లో ఉంటాయి. ఆన్ బాండ్ గ్యారంటీ పాలిసీలు, ఎండోమెంటు, రెగ్యులర్ ఇన్‌కమ్ పాలిసీలల్ల ఈ రైడర్ అనేది ఉంటుంది. ఈ బీపీఆర్ రైడర్ యొక్క బెనిఫిట్ గురించి మన దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి. 4, 5 వీడియోస్ ఉన్నాయి. ఒక్కొక్క పాలిసీలో యాడ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏముంటాయి అనేది క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ చేశాను. దాంట్లో ఒకసారి మీరు చూడండి. ఈ రైడర్స్ యాడ్ చేసుకోవడం వల్ల కస్టమర్‌కి చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. ప్రీమియం కట్టేది చాలా తక్కువుంటుంది. బట్ బెనిఫిట్స్ మాత్రం ఇక్కడ చూడండి. టోటల్ రైడర్ ప్రీమియం 18,000. ఇది ఒక్కసారి చూసినట్లయితే చూడండి. రూ. 1,00,000 కట్టిన క్యాండిడేట్‌కి 14,75,000 కవరేజ్ ఉందంటే, ఈ 10,000 మొత్తం ఈ 18,000 అడిషనల్‌గా యాడ్ చేస్తున్నా. ఈ 18,000 కట్టుకోవడం వల్ల ఇన్ని రకాలుగా బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. అందుకని రైడర్స్ అనేది ఒకటికి 2 సార్లు కస్టమర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసి దానిలోని యాడ్ చేయడంలోనే మంచి పాలిసీ మనం సేల్ చేసినట్టు ఉంటుందన్నమాట. ఓకేనా? ఇది సేవింగ్ పాలిసీలలో ఉండే రైడర్స్ గురించి. రేపు వీలైతే ఇవి పీడీఎఫ్ ఫార్మాట్‌లో తీసుకొని దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చూస్తాను. లేదంటే ఈ చెప్పే వరకి ఇది చెప్పినా పర్లేదు. కస్టమర్‌కి ప్రాపర్‌గా ఎడ్యుకేట్ చేస్తే చాలు. ఓకేనా? సేవింగ్ పాలిసీలో ఉండే రైడర్స్ అన్నీ ఈరోజు కవర్ చేశాను. రేపు టర్మ్ ఇన్స్యూరెన్స్‌లలో ఉండే రైడర్స్ కాడికి చెప్తాను. అవి గాకుండా అడిషనల్ రైడర్స్ ఏమేమున్నాయి? ఇప్పుడు కొత్తగా శుభ్ శక్తి పాలిసీ వచ్చింది. ప్రాఫిట్ పాలిసీ ఉంది. కొన్ని అడిషనల్ రైడర్స్ ఉంటాయి. అవి మనకి ఎక్కువ రేర్‌గా అన్నమాట. ఎస్పెషల్‌గా ఆ పాలిసీలో మాత్రమే ఆ రైడర్స్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. మిగతా పాలిసీలల్ల ఆ రైడర్స్ ఇవ్వడానికి ఉండదన్నమాట. ఇవి మనం రెగ్యులర్‌గా వాడే రైడర్స్, రెగ్యులర్‌గా ఇచ్చే పాలిసీలు దానిలో యాడ్ చేయాల్సిన బేసిక్ రైడర్స్ గాబట్టి దీని గురించి ఫస్ట్ వీడియో చేస్తున్నాను. ఓకేనా? థాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. మీ కామెంట్స్ గాని, కాంప్లిమెంట్స్ గాని నాకు మెసేజ్ చేయండి. ఇంగా మీకు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి దీని గురించి ఎస్పెషల్‌గా ఈ టాపిక్ గురించి కావాలంటే నాకు మెసేజ్ చేయండి. దాని రిలవెంట్‌గా గూడా వీడియోలు తయారు జేస్తాను. ఇంకోటేందంటే ప్లే లిస్టులు తయారు జేసి ప్లే లిస్ట్‌లలో యాడ్ చేసినా. అంటే మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలంటే ఆ వీడియోలు మాత్రమే చూసుకోవచ్చు. ఈ యూట్యూబ్ నుంచి మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలనే ఇంటెన్షన్‌తో చేస్తున్నాను గాబట్టి, మీకు టర్మ్ ఇన్స్యూరెన్స్ రిలవెంట్‌గా వీడియోస్ కావాలి అంటే టర్మ్ ఇన్స్యూరెన్స్ సంబంధించిన ప్లే లిస్ట్ ఉంటుంది. దాంట్లో ఒక 5-10 వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోలు చూస్తే మీకు టర్మ్ ఇన్స్యూరెన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ప్రతి ఒక్క పాలిసీ గురించి ఎక్స్‌ప్లనేషన్ అనేది దాంట్లో ఉంటుంది. సేవింగ్ పాలిసీలకు సంబంధించింది కావాలంటే సేవింగ్‌కి సంబంధించిన ప్లే లిస్ట్ ఉంటుంది. సేవింగ్ పాలిసీస్. ఆ ప్లే లిస్ట్ చూస్తే సరిపోతుంది.
ఇంకోటి రైడర్స్ సంబంధించింది, బేసిక్ ఇన్ఫర్మేషన్‌ది, ఇంకొకటి డిజిటల్ టూల్స్, యాప్స్‌కి సంబంధించింది గూడా పెట్టాను. అది చూసినంటే దాంట్లో ఒక 3, 4 వీడియోస్ ఉన్నాయి. ఆ 2, 3 వీడియోలు చూస్తే మనకు బిజినెస్ చేయడానికి కస్టమర్ సర్విస్ రిలవెంట్‌గా, మన దగ్గర ఎన్ని యాప్స్ ఉంటాయి, ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అనేది అక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అంచన్ థాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్.